దేవ పైన పడుకోవడానికి వెళ్తాడు. ఇక దేవతో పాటు మిథున కూడా తన పక్కనే పడుకోవడానికి తనైతే అక్కడికి వెళ్తుంది. ఇక దేవ పడుకుంటే మిథున కూడా అక్కడ అలా పక్కన పడుకుంటుంది. అది చూసి దేవ అయితే ఏంటి నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా, కిందకి వెళ్ళు అని చెప్పి దేవ మిథునని తిడుతూ ఉంటాడు. దాంతో మిథున అయితే హలో మాస్టరు, ఒక్కసారి ఆలోచించండి, నేను కానీ ఇప్పుడు కిందకి వెళ్ళానంటే కింద అమ్మమ్మ గారు ఉన్నారు, మీ నాన్నమ్మ కానీ నన్ను అక్కడ చూసిందంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా నాన్నమ్మ ఉండడానికి నువ్వు కింద పడుకోవడానికి సంబంధం ఏంటి, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున ఇలా అంటూ ఉంటుంది, నేను కానీ ఇప్పుడు కిందకి వెళ్ళి పడుకున్నానే అనుకో, ఒక్కసారి ఆలోచించండి, మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే నన్ను లేపుకొని వచ్చి పెళ్లి చేసుకున్నారని అమ్మమ్మ గారికి తెలుసు. అలాంటిది ఇప్పుడు మీరు వేరేగా నేను వేరేగా పడుకుంటే అమ్మమ్మ గారికి అనుమానం వస్తుంది, అందుకే అమ్మమ్మ గారు ఉన్న రోజులు నేను ఇక్కడే పడుకుంటానని చెప్పి అంటుంది. అది వినగానే దేవ అయితే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా, నువ్వు ఎక్కువ మాట్లాడుకు, ఏదో ఒక వంపు చెప్పి నా పక్కన పడుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా, అందుకే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. దాంతో మిథున అయితే సరేలే కిందకి వెళ్తాను, అప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అని చెప్పి అంటుంది. అది విని దేవ భయపడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.